ధవళ సింహాసనమునకు అధిపతి అయిన సర్వేశ్వరా, పితా పుత్ర పవిత్రాత్మల అనుబంధమా, అందుకొనుమా మాతు ప్రణతులు, మీకివే మా ప్రణతులు, మీకివే మా ప్రణతులు, ప్రణతులు ప్రణతులు ప్రణతులు. చేరగా నిన్ను కీర్తించగా నా హృదయము పద్మము వలె వికసించిపోగా, నా హృదయము పద్మము వలె వికసించిపోగా, నిన్ను చేరగా నిన్ను కీర్తించగా నా హృదయము పద్మము వలె వికసించిపోగా, నా హృదయము పద్మము వలె వికసించిపోగా, సదా నీ పూజలో నేలీనమవ్వగా, సదా నీ పూజలో నేలీనమవ్వగా, దర్శనమియమా దీవెనలియుమా, దర్శనమియమా దీవెనలియుమా. నీవు చేరగా నిన్ను కీర్తించగా నా హృదయము పద్మము వలె వికసించిపోగా, పితా పుత్ర పవిత్రాత్మ ప్రతిరూపమిదియే, ప్రేమ మీర ప్రియ పుత్రుని బలియాగమిదియే. పితా పుత్ర పవిత్రాత్మ ప్రతిరూపమిదియే, ప్రేమ మీర ప్రియ పుత్రుని బలియాగమిదియే. పీడితులందరికీ ముక్తిని కలిగింతునని, పీడితులందరికీ ముక్తిని కలిగింతునని పలికి నడిచి నడిపిన నజరేయుడా, పలికి నడిచి నడిపిన నజరేయుడా. రండి పాల్గొందము, రండి రక్షణ పొందుదము, రండి పాల్గొందము, రండి రక్షణ పొందుదము, రండి రక్షణ పొందుదము. చేరగా నిన్ను కీర్తించగా నా హృదయము పద్మము వలె వికసించిపోగా, నా హృదయము పద్మము వలె వికసించిపోగా. దివ్య పూజ బలి పి శివ గంగాధర్ బాలసుందరి దేవుడు చేసిన మేలకే కృతజ్ఞతగాను, కె బాలసుందరి దేవుడు చేసిన మేలకే కృతజ్ఞతగాను మరణించినటువంటి పి రాయప్ప, ఆనందమ్మ, సుందర్రావు, జోస్పినా, చిన్నమ్మ, శౌర్యుల సిస్టర్ ఆత్మనిత్య విశ్రాంతి కలగాలని అంతోని వారి పేరిట పూజ. ఆర్కే స్టైల్ మెన్స్ వేర్ను దీవించాలని అంతోని వారి పేరిట పూజ. ఆర్కే స్టోర్ను దీవించాలని అంతోని వారి పేరిట పూజ. ఆర్కే ట్రెండ్స్ను దీవించాలని అంతోని వారి పేరిట పూజ. పోతురాజు ఆంజనేయులు కుమారి వారి బిడ్డల అపర్ణ చంద్రులను దీవించాలని, చేయుచున్న పనులను దీవించాలని అంతోని వారి పేరిట పూజ. ఓ వ్యక్తి కుటుంబంలో దేవుడు చేసిన మేలుకు గాను చేయుచున్న పనులను దీవించి కుటుంబంలో బిడ్డలను దీవించాలి అని, పనుల నిమిత్తం రావలసిన డబ్బులు వచ్చులాగా అంతోని వారి పేరిట పూజ. బాలినేని మహేశ్వరరావు నారాయణం కుటుంబంలో దేవుడు చేసిన మేలుకి కృతజ్ఞతగాను కాలు స్వస్థత కలిగినందుకు కుటుంబ సభ్యులందరినీ దీవించాలని అంతోని వారి పేరిట పూజ. తుమ్మా శివరెడ్డి కుటుంబంలో దేవుడు చేసిన మేలకి కృతజ్ఞతగాను రాబో కాలంలో దేవుని యొక్క దీవెనలు నిండుగా ఉండాలని అంతోని వారి పేరిట పూజ. ధర్మతేజ
నాగేశ్వరరావు, జోస్పిన, స్వర్ణముఖి. దేవుడు చేసిన మేలకి కృతజ్ఞతగాను. కుటుంబంలో శాంతి సమాధానం ఆరోగ్యం ఉండాలని అంతోని వారి పేరిట పూజ. కే పాములు వారి యొక్క లారీలు మంచిగా తిరగాలి అని మరియు కేసుల నుండి ఎటువంటి ఆటంకం లేకుండా లారీ విడుదలైనందుకు కృతజ్ఞతగా అంతోని వారి పేరిట పూజ. నెలబెండ్ల అనిత కుటుంబంలో దేవుడు చేసిన మేలకి కృతజ్ఞతగాను. నెలబెండ్ల ఆరోగ్య స్వామి ఆత్మకు నిత్య విశ్రాంతి పొందినట్లు అంతోని వారి పేరిట పూజ. దేవతోచి డి సోజా కుటుంబంలో దేవుడు చేసిన మేలకి కృతజ్ఞతగాను. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న దేవతోచి దేవానందను హేరాళముగా దీవించాలని అంతోని వారి పేరిట పూజ. చేదల్ల ప్రకాశం, గ్రేసమ్మ వారి బిడ్డలో కిషోరు, ఆనందు, లక్ష్మి ఆరాధన దీవించాలని, చేయుచున్న వ్యాపారం అభివృద్ధి చెందాలని అంతోని వారి పేరిట పూజ. పోలిశెట్టి ప్రకాశ్రావు, విన్నాశమ్మ కుటుంబంలో దేవుడు చేసిన మేలకి కృతజ్ఞతగాను. పి క్రాంతి కుమారు, బాల జ్యోతిర్మయ్ వివాహము చక్కగా జరగాలి అని అంతోని వారి పేరిట పూజ. షేక్ నాగూర్ బి కుటుంబంలో దేవుడు చేసిన మేలకి కృతజ్ఞతగాను. మరి ముఖ్యంగా జీతం పెరిగినందుకు కృతజ్ఞతగాను పూజ. 500 రూపాయలు కానుక. ఈ దివ్య బలి పూజలో మీరందరూ కూడా నాతో ఏకీభవించి వీరి ఉద్దేశముల కోసమే ప్రత్యేకంగా ప్రార్థించమనవి. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన ప్రభువైన యేసుక్రీస్తు కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసం అందరితో ఉండనుగాక. ఈ ఆత్మతోనూ ఉండునుగాక. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈనాడు మనము యేసు ప్రభు మోక్షారోహణ పండుగని జరుపుకుంటూ ఉన్నాం. ఆయన 40 రోజుల పాటు తన యొక్క అపోస్తలకి కనిపించి పలు విధములుగా వారిని విశ్వాసమందు దృఢపరిచి మోక్షానికి వెళ్ళిపోయి ఉన్నారు. ఆయన తండ్రి కుడి పక్కన ఆసీనుడై మనందరి కోసము నిరంతరము ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అందుకే పౌలు గారు తాను వ్రాసినటువంటి లేఖలలో అనేక సందర్భాల్లో మన యొక్క హృదయాలని, మనస్సులని, కన్నులను కూడా పరలోకం వైపు మళ్లించాలని కోరుతూ ఉన్నాడు. అయితే అనేక సందర్భాల్లో మనం ఏమి చేస్తాం? కిందకే చూస్తాం, కిందకు చూస్తూ ఉంటాం, నేలను చూసి నడుస్తూ ఉంటాం అన్నట్లు కిందకు చూస్తూ ఉంటాం. అంటే మన యొక్క ఆలోచన విధానం అనేది నేలకు సంబంధించినటువంటి ఆలోచనలుగానే ఉంటూ ఉన్నాయి. ఒకరోజు మనము ప్రభుతో పాటు ఆ ప్రభు సాన్నిధ్యంలో మోక్షంలో ఉండబోతూ ఉన్నాం. అందుకే మన యొక్క మనస్సులని, ఆలోచనలని పరలోకము వైపు, పరలోక విషయాల వైపు మళ్లించాలి. చాలా సందర్భాలలో దీనిలో మనం విఫలమవుతూ ఉన్నాం. నేల మీదకు చూస్తూ ఉన్నాం, నేల వంక చూస్తూ ఉన్నాం. కొంతమంది అయితే మరీ వంగి వంగి నేలకల్లి చూస్తూ నడుస్తూ ఉంటారు. అంత అవసరం లేదు అండి. అందుకే మనము పరలోకం వైపు కాకుండా ఈ భూలోకం వైపు, ఈ లోకం వైపు మన యొక్క దృష్టిని సారించి మనం ఈ లోకంలోనే శాశ్వతంగా ఉండబోతున్నామేమో అన్నట్లు జీవించినందుకు పశ్చాత్తాపడుతూ మన యొక్క మనస్సులని ఆ పరలోకం వైపు మళ్లించటానికి కావలసినటువంటి దైవ కృపను ఇమ్మని ఆ ప్రభుని ప్రార్థిస్తూ ఈ దివ్య బలి పూజలో మనం యోగ్యముగా పాల్గొనుటకు ప్రయత్నించుదాము. పాపిని కరుణించవా, దయతో మన్నించవా. ఈ పాపిని కరుణించవా, దయతో మన్నించవా. కల్వరినాథ కరుణామయుడా, కల్వరి
ఇంటికి నీ వెళ్ళావే, నిన్ను చూడాలని నీ దారిలోచిన జక్కయ్య ఇంటికి నీ వెళ్ళావే, యేసయ్యా నిన్ను నే చేరాలని, యేసయ్యా నిన్ను నే చేరాలని ఆశతో వచ్చితినయ్యా. పాపిని కరుణించవా, దయతో మన్నించవా. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనల్ని నిత్య జీవితములకు చేర్చుదురుగాక. ఆమేన్. అమరలోకమునందు ప్రభులకు అతిశయంబుగా మహిమయగుట, అవనియందున మానవ జాతికి సర్వవేళల శాంతి అగుట. అవలోకమునందు ప్రభులకు అతిశయంబుగా మహిమయగుట, అవనియందున మానవ జాతికి సర్వవేళల శాంతి అగుట. పరమ విభుడవు దేవ నీవు, శక్తి పూర్ణుడవైన తండ్రి, భక్తితో నిన్ను కొలుతమెప్పుడు, నీదు మహిమలు పొగడుచుందుము, నీదు మహిమలు పొగడుచుందుము. అమరలోకమునందు ప్రభునకు అతిశయంబుగా మహిమయగుట, అవనియందున మానవ జాతికి సర్వవేళల శాంతి అగుట. తండ్రి దక్షిణ పార్శ్వమందున కూర్చుండిన దివ్యసుతుడా, మేము చేసేడి విన్నపములను ఆదరంబున ఆలకింపుము, ఆదరంబున ఆలకింపుము. అమరలోకమునందు ప్రభునకు అతిశయంబుగా మహిమయగుట, అవనియందున మానవ జాతికి సర్వవేళల శాంతి అగుట. తండ్రి మహిమలు పావనాత్మకు నీవు మాత్రమే పావనుండవు, నీవు మాత్రమే ప్రభువు మాకు, నీవు మాత్రమే సర్వోన్నతుడవు, నీవు మాత్రమే సర్వోన్నతుడవు. అమరలోకమునందు ప్రభునకు అతిశయంబుగా మహిమయగుట, అవనియందున మానవ జాతికి సర్వవేళల శాంతి అగుట. ప్రార్థించుదము. సర్వశక్తి గలవో సర్వేశ్వరా, నీ జనితేక కుమారుడును మా రక్షకుడైన క్రీస్తు ఈ దినము మోక్షారోహణమాయనని దృఢముగా విశ్వసించుచున్నాము. మేము కూడా ఆ స్వర్గ మహిమ ఆవరణలో ఈ పాడికే ప్రవేశించినట్లు సంతసింపచేయుము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగములు జీవించుచూ పాలించు మా ప్రభువును మీ కుమారుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము.
అపోస్తులకు చేర్చుకొనబడెను. మొదటి పట్టణము అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము 1వ వచనము నుండి 11వ వచనం వరకు. ఓ తెయోఫీలు, యేసు పరలోకమునకు కొనుపోబడిన దినము వరకు చేసిన పనులను బోధించిన విషయములన్నిటిని గూర్చి నా మొదటి గ్రంథమున వ్రాసితిని. ఆయన పరలోకమునకు వెళ్ళకముందు తాను ఎన్నుకున్న అపోస్తులకును పవిత్రాత్మ ద్వారా కొన్ని ఆజ్ఞలను ఇచ్చెను. యేసు మరణించిన పిదప 40 దినముల పాటు తాను స్వయంగా వారికి కనిపించుచు తాను సజీవుడునని వారికి పలు విధములా రుజువుపరుచుకొనెను. దేవుని రాజ్యమును గూర్చి వారికి బోధించెను. ఆయన వారితో ఉన్నప్పుడు వారికి ఇట్లు ఆజ్ఞాపించెను, మీరు యెరూషలేమును విడిచి వెళ్ళక నేను మీకు తెలియపరిచినట్టి నా తండ్రి చేసిన వాగ్దానం కొరకు వేచి ఉండుడు. ఏలైనా యోహాను నీటితో బాప్తిజము ఇచ్చెను, కానీ కొన్ని రోజులలో మీరు పవిత్రాత్మ చేత జ్ఞానస్నానమును పొందుదురు. అపోస్తలులు యేసుతో ఉన్నప్పుడు, ప్రభు, ఇప్పుడు మీరు ఇజ్రాయేలునకు రాజ్యమును పునరుద్ధరించుదురా అని అడుగగా, యేసు వారితో, కాలములను సమయములను నా తండ్రి తన అధికారమును ఉంచుకొని ఉన్నాడు. వాటిని గూర్చి తెలుసుకొనుట మీ పని కాదు. అయినను పవిత్రాత్మ మీ పైకి వచ్చినప్పుడు మీరు శక్తిని పొందుదురు. కనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ సీమల అంతటను బూదిగంతముల వరకు నాకు సాక్షులై ఉండెదరు అనెను. ఈ మాటలు పలికిన పిదప వారు చూచుచుండగా ఆయన పరలోకమునకు కొనిపోబడెను. అప్పుడు వారి కన్నులకు కనపడకుండా ఒక మేఘము ఆయనను కమ్మివేసెను. ఆయన వెళ్ళుచుండగా వారు ఆకాశం వైపు తేరి చూచుచుండిరి. అప్పుడు తెల్లని దుస్తులను ధరించిన 2 మనుషులు వారి యొద్ద నిలిచి, గలిలయులారా, మీరు ఎందుకు ఇంకనిక్కడ నిలిచి ఆకాశం వైపు చూచుచున్నారు? మీ చెంత నుండి పరలోకమునకు చేర్చుకొనబడిన ఈ యేసు ఎట్లు పరలోకమున పోవుట మీరు చూచితిరో అట్లే ఆయన మరలా వచ్చును అని వారితో చెప్పెను. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. తేనె తీపి కన్నా గున్న మామిడి పండు కన్నా పాలు పెరుగు వెన్న కన్నా మధురము నీ వాక్కు. తేనె తీపి కన్నా గున్న మామిడి పండు కన్నా పాలు పెరుగు వెన్న కన్నా మధురము నీ వాక్కు. నీ వాక్యమే నన్ను నడిపించును నా ప్రాణ యేసువా. నన్ను నడిపించును నా ప్రాణ యేసువా. గుంట తేనె తీపి కన్నా ఉన్న మామిడి పండు కన్నా పాలు పెరుగు వెన్న కన్నా మధురము నీ వాక్కు. హృదయమందు నీవు కొలువున్నావు. నా పయనమందు నీవు తోడున్నావు. నా హృదయమందు నీవు కొలువున్నావు.
నన్ను నడిపించును నా ప్రాణ యేసువా నన్ను నడిపించును నా ప్రాణ యేసువా రెండవ పట్టణము. ఆయన క్రీస్తును పరలోకమున తన కుడి పక్కన కూర్చుండబెట్టుకొనెను. పునీత పౌలు ఎఫెసీయులకు రాసిన మొదటి లేఖ 11వ వచనం నుండి పునీత పౌలు ఎఫెసీయులకు రాసిన మొదటి లేఖ 1వ వచనం నుండి 17వ వచనం నుండి 23వ వచనం వరకు, 1వ అధ్యాయము 17వ వచనం నుంచి 23వ వచనము వరకు. సహోదరులారా, మీకు ఆత్మను ప్రసాదింపవలసినదిగా మన ప్రభువగు యేసుక్రీస్తు దేవుడును మహిమాన్వితుడగు తండ్రిని అర్థించుచుందును. మీరు ఆయనను ఎరుగునట్లుగా ఆ ఆత్మ మీకు వివేకమును కలిగించి దేవుని మీకు విదితమనర్చును. ఆయన వెలుగును చూచునట్లుగా మీ మనస్సులు వికాసమును పొందునుగాక అని నా అభ్యర్థన. అప్పుడే ఆయన మిమ్ము చేరబిలిచిన ఆ నిరీక్షణ ఎట్టిదియో, ఆయన తన పరిశుద్ధులకు వాగ్దానము చేసిన దీవెనలు ఎంత మహత్తరమైనవో, విశ్వాసులగు మనలో ఉన్న ఆయన శక్తి ఎంత అతీతమైనదో మీరు తెలుసుకొనగలరు. క్రీస్తువు మృత్యువు నుండి లేవనెత్తి పరలోకమున తన కుడి ప్రక్కన కూర్చుండబెట్టుకొనినప్పుడు ఆయన ఉపయోగించిన ఆ మహాశక్తియే అది. దివ్యులగు ప్రభువులకును అధికారులకును శక్తులకును నాదుకులకును అధికుడైన క్రీస్తు అచట పరిపాలించును. ఇహపరలోకములో ఉన్న సమస్త నామముల కంటే ఆయన అధికుడు. దేవుడు సమస్తమును క్రీస్తు పాదముల కింద ఉంచెను. సమస్తముపై తన అధికారిని చేసి ఆయనను శ్రీసభకు శిరస్సుగా అనుగ్రహించెను. ఆ శ్రీసభయే క్రీస్తు. శరీరము సర్వత్రా సర్వము పరిపూర్ణము చేయగల ఆయన యొక్క పరిపూర్ణత్వమే దైవ సంఘము. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ఓ ప్రభు ప్రభువా నీ వాక్యములో నా బ్రతుకు గురిస్తాయి. నీ వాక్యములో నా బ్రతుకు గురిస్తాయి. హల్లెలూయా 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 హల్లెలూయా. సేదను తీర్చును నీ వాక్యం ఆరము. వేదన మిగిలిన నా హృదికి, వేదన మిగిలిన నా హృదికి, నీ వాక్యం హల్లెలూయా హల్లెలూయా.
ప్రభువు మీతో ఉండనుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత మార్కు గారు వ్రాసిన పవిత్ర సువిశేషంలోని విభాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. పదహారవ అధ్యాయము 15వ వచనం నుండి 20వ వచనం వరకు. యేసు 11 శిష్యులకు ప్రత్యక్షమై వారితో ఇట్లనెను: మీరు ప్రపంచమంతటా తిరిగి సకల జాతి జనులకు సువార్తను బోధింపుడు. విశ్వసించి జ్ఞానస్థానం పొందువాడు రక్షింపబడును, విశ్వసింపని వానికి దండన విధింపబడును. విశ్వసించువారు ఈ అద్భుత శక్తులను కలిగి ఉందరు. నా నామమున దెయ్యములను వెళ్ళగొచ్చెదరు, అన్య భాషలను మాట్లాడెదరు, పాములను ఎత్తిపట్టుకొందరు. ప్రాణాపాయకరమైనది ఏది త్రాగినను వారికి హాని కలుగదు. రోగులపై తమ హస్తమును ఉంచిన వారు ఆరోగ్యవంతులగదరు. ఈ విధముగా ప్రభు అయిన యేసు వారితో పలికిన పిదప పరలోకమునకు కొనిపోబడి దేవుని కుడి ప్రక్కన కూర్చుండెను. పిదప శిష్యులు వెళ్ళి అంతటా సువార్తను ప్రకటించిరి. ప్రభువు వారికి తోడ్పడుచు అద్భుతాల ద్వారా వారి బోధ యథార్థమని నిరూపించుచుండెను. ఇది క్రీస్తు సుశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియమడవంచే సహోదరి సహోదరులారా, బిల్లీ గ్రామ్ అమెరికా దేశంలో ఓ గొప్ప ప్రసంగి. ఈయన కథోలికుడు కాదు, అయినా సువార్తను చాలా చక్కగా బోధించేవాడు. అనేక పుస్తకాలు వ్రాసి ఉన్నాడు. ప్రపంచంలో పలు దేశాలలో పర్యటించి సువార్తను బోధించి ఉన్నాడు. ఈయన ప్రసంగాలు వింటూ ఉంటే మనము కూడా ఓ విధమైనటువంటి భావావేశానికి లోనవుతూ ఉంటాం. ఒక మంచి ప్రసంగి నేను కూడా ఈయన ప్రసంగాలని విని ఉన్నాను. ఈయన తనకి యుక్త వయస్సు నుండి సువార్తను ప్రకటిస్తూ ముదుసలి ప్రాయంలో కూడా ఈయన సువార్తను ప్రకటిస్తూ ఉన్నాడు. ఈయనకి చివరి దశలో పార్కిన్సన్, కొంతమంది వణుకుతూ ఉంటారే, తల ఊపుతుంటారు, తల వణుకుతుంటుంది, చేతులు కాళ్ళు, మన అచ్చ తెలుగులో చెప్పాలి అంటే వణుకుడు రోగం. పార్కిన్సన్ అనేది చాలా గౌరవప్రదమైనటువంటి పదం. మన భాషలో మనకు అర్థమయ్యేటట్లు చెప్పాలంటే వణుకుడు రోగం అంటారే, వణుకుడు రోగం వచ్చింది. ఆ విధముగా వణికేటటువంటి జబ్బు వచ్చింది ఆయనకి. అయినా ఆయన సువార్తను ప్రకటించటము మానివేయాల. ఎవరో అడిగారు, ఏమయ్యా ఇన్ని సంవత్సరాలు సువార్తను బోధిస్తూ వచ్చావు, నీవు చాలా చాలా ఎక్కువగా సువార్తను బోధించావు, అనేక దేశాలు తిరిగావు, వేల మందికి కాదు లక్షల మందికి నీవు సువార్తను బోధించావు. ఇప్పుడు నీ ఆరోగ్యము ఈ విధముగా ఉన్నది, నీకు పార్కిన్సన్ వణికేటటువంటి రోగము వచ్చి ఉన్నది, ప్రశాంతముగా విశ్రాంతి తీసుకోవచ్చు కదా అని ఎవరో ఆయనని అడిగినట్లు సలహా ఇచ్చి ఉన్నారు. అందుకు ఆయన అన్నాడు, నేను చనిపోయేంతవరకు కూడా నేను సువార్తను బోధిస్తాను, చనిపోయేంతవరకు కూడా నేను సువార్తను బోధిస్తూనే ఉంటాను. నేను ఎన్నో సంవత్సరాల నుండి ఎన్నో వేల మందికి, ఎన్నో లక్షల మందికి సువార్తను బోధిస్తూ ఉన్నాను, ఒప్పుకుంటాను. కానీ నేను ఎంతగా సువార్తను బోధించినా కానీ ఇంకా ప్రజలలో రావలసినంత మార్పు రాలేదు. ఇది వాస్తవం అండి. కొన్నిసార్లు మా జీవితాల్లో కూడా ఒకసారి వెనుకకు తిరిగి చూస్తే మేము ఏమి సాధించాము అనిపిస్తుంది. జీవితాన్ని ప్రభుకు అంకితం చేసి సువార్తని ప్రకటిస్తూ మంచి బోధ చేస్తూ ఉంటే
ఆ కాసేపు మారినట్లు ఉంటారు, ఆ తర్వాత మరలా మామూలుగానే ఉంటారు. అందుకే ఆయన అన్నాడు, ఇది మానవ నైజము కాబట్టి నా బొందిలో ప్రాణం ఉన్నంత వరకు నేను సువార్తను బోధించాలి. ప్రజలకు ఒక వ్యక్తి చనిపోయేంత వరకు కూడా అతనికి బోధిస్తూనే ఉండాలి. ఎందుకంటే మన బుద్ధి ఎలా ఉంటుందంటే కుక్క తోక అంటామే, కుక్క తోకకి మీరు ఒక పెద్ద బరువైనటువంటి రాయిని కట్టండి, 1 సంవత్సరం పాటు ఆ రాయిని అంతే వేలాడతీయండి, ఆ రాయి ఆ కుక్క తోకను విడతీయండి, మరలా ఏమవుతుంది కుక్క తోక? ఇది మన బుద్ధి. అందుకే మనుషులు మరణించేంతవరకు కూడా దేవుని సువార్తను బోధించాలి. అదే ఆయన చెప్పాడు. కాబట్టి నేను మరణించేంతవరకు కూడా ఈ ప్రజలకు సువార్తను బోధిస్తూనే ఉంటాను. ఇది వారి యొక్క అవసరము, ఇది నాకు ప్రభు ఇచ్చినటువంటి ఆజ్ఞ అన్నాడు. దానినే ఈనాడు మనము విని ఉన్నాం. మార్కు సువార్త 16వ అధ్యాయంలో మనం వింటూ ఉన్నాం. యేసు ప్రభువు ఉత్థానమైన తరువాత 40 రోజుల పాటు తన యొక్క అపోస్తలుకి పలుమార్లు కనిపించి ఉన్నాడు, వారిని విశ్వాసంలో దృఢపరిచి ఉన్నాడు. 40వ రోజున వీరందరినీ కూడా ఒక పర్వత ప్రాంతానికి తీసుకొని వెళ్ళి, ఇక్కడ మనము మార్కు సువార్తలో 11 మంది అని చదువుతూ ఉన్నాం. మనందరికీ తెలుసు 12వ వాడు యోధా ఇస్కరియోతు ఏమి చేశాడో, అతనికి ఏమి జరిగి ఉన్నదో. అందుకే ఈ 11 మంది అపోస్తలుని పర్వత ప్రాంతానికి తీసుకొని వెళ్ళి వారికి ఒక ఆజ్ఞను ఇచ్చాడు. మీరు ప్రపంచ నలుమూలలకు వెళ్ళి సువార్తను బోధించండి. ఎవరైతే నా నామమున విశ్వసిస్తారో వారు రక్షింపబడతారు, ఎవరైతే నన్ను విశ్వసించరో వారు రక్షింపబడరు అని. ఎందుకంటే మానవాళికి దేవుడు ఇచ్చినటువంటి ఒకే ఒక్క నామము, ఒకే ఒక వ్యక్తి ఎవరయ్యా అంటే యేసు ప్రభు. ఆయన నామమున తప్ప మనకి రక్షణ లేదు. ఆజ్ఞ ఇచ్చాడు. ఆజ్ఞ ఇచ్చిన తర్వాత ఆయన ఏమి చేశాడు? పరలోకానికి వెళ్ళిపోయాడు. పరలోకానికి వెళ్ళిపోయి దేవుని కుడి ప్రక్కన కూర్చొని ఉన్నాడు. దానినే ఈనాడు మనం మోక్షారోహణ పండగగా జరుపుకుంటూ ఉన్నాం. మార్కు సువార్త 16వ అధ్యాయము 15వ వచనం నుండి దీనిని మనము చదువుతూ ఉన్నాం. క్రీస్తునాథుని మిక్కిలి ప్రియమడు వంటి సహోదరి సహోదరులారా, హెబ్రీయులకు వ్రాయబడినటువంటి లేఖ 10వ అధ్యాయము 12వ వచనంలో ఈ విధముగా మనము చదువుతూ ఉన్నాం. సర్వకాలానికి సరి అయినటువంటి పాప పరిహార బలిని, ఒకే ఒక బలిని ప్రభువు సమర్పించాడు. ఆ తరువాత ఆయన తండ్రి కుడి ప్రక్కన కూర్చొని ఉన్నాడు అని మనము చదువుతూ ఉన్నాం. ఏమిటి తండ్రి కుడి ప్రక్కన కూర్చోవటం? యోహాను శుభవార్త 13వ అధ్యాయము 3వ వచనంలో మనము చదువుతూ ఉన్నాం. ఇది కడరా భోజన ఆరంభం. యేసు ప్రభు తన యొక్క 12 మంది అపోస్తలతో కలిసి మేడ మీద ఉన్నటువంటి గదిలో కడరా భోజనాన్ని ఆరగిస్తూ ఉన్నాడు. ఆయన ముందుగా ఏమి చేశాడు? భోజన పంక్తి నుండి పైకి లేచి ఉన్నాడు. ఆయన భోజన పంక్తి నుండి పైకి లేవటానికి ముందు యోహాను గారు ఈ విధముగా వ్యాఖ్యానిస్తూ ఉన్నాడు. తాను దేవుని వద్ద నుండి వచ్చాను అని, మరలా తాను దేవుని వద్దకు వెళ్ళవలసి ఉన్నది అని యేసు గ్రహించి భోజన పంక్తి నుండి లేచాడు. తన పై వస్త్రాన్ని తీసివేశాడు, నడుముకి తుండుగుడ్డన కట్టుకొని శిష్యుల యొక్క పాదాలని కడగటము ప్రారంభించాడు అని మనము చదువుతూ ఉన్నాం. ఇక్కడ మనము ధ్యానించవలసినటువంటి వచనము ఏమిటి అంటే, తాను దేవుని వద్ద నుండి వచ్చాను అని, మరలా దేవుని వద్దకు వెళుతూ ఉన్నాను అని యేసు ప్రభు గ్రహించి భోజన పంక్తి నుండి పైకి లేచి ఉన్నాడు. ఈయన ఎక్కడి నుండి వచ్చి ఉన్నాడు? దేవుని వద్ద నుండి వచ్చి ఉన్నాడు. ఈ దేవుని వద్ద నుండి ఎక్కడి నుండి వచ్చి ఉన్నాడు? దేవుని యొక్క హృదయం నుండి బయలుదేరి వచ్చి ఉన్నాడు. ఎందుకు వచ్చి ఉన్నాడు? మనం విని ఉన్నాం. ఈయన సర్వకాలానికి సరి అయినటువంటి పాప పరిహార బలిని సమర్పించి ఉన్నాడు. మానవులందరి కోసం ఈయన దేవుని వద్ద నుండి బయలుదేరి మానవుడిగా జన్మించాడు. తన యొక్క శ్రమల శిలువ మరణము ద్వారా మనందరికీ కూడా రక్షణ కలగచేశాడు. తాను వచ్చినటువంటి పనిని పరిపూర్తి చేశాడు. అందుకే తాను ఎక్కడి నుండి వచ్చి ఉన్నాడో అక్కడికి ఈయన వెళ్ళిపోయి ఎక్కడి నుండి వచ్చి ఉన్నాడు? ఆయన మానవుడిగా ఈ భూలోకానికి రావటానికి ముందు తండ్రి కుడి ప్రక్కన ఆసీనుడై ఉన్నాడు. తాను ఏ సింహాసనం నుండి వచ్చి ఉన్నాడో, ఎక్కడ తండ్రి నుండి బయలుదేరి ఉన్నాడో ఆ తండ్రి వద్దకు వెళ్ళి ఉన్నాడు. ఆ తండ్రి కుడి ప్రక్కన ఆసీనుడై ఉన్నాడు. దానినే ఈనాడు మనము మోక్షారోహణ పండగగా చేసుకుంటూ ఉన్నాం.
ఒక విధముగా మోక్షారోహణ పండగ అంటే యేసు ప్రభు యొక్క పట్టాభిషేకము అండి. యేసు ప్రభు యొక్క పట్టాభిషేకం, దానినే ఈనాడు మనమందరము కూడా కొనియాడుతూ ఉన్నాం. క్రీస్తునాథుని మిక్కిలి ప్రియమడవంచే సహోదరే సహోదరులారా, మీకు చాలా సందర్భాల్లో ఈ పుస్తకాన్ని నేను ప్రస్తావించి ఉన్నాను. ఆ పుస్తకము పేరు ది 7 హ్యాబిట్స్ ఆఫ్ హైలీ ఎఫెక్టివ్ పీపుల్. ఇది ప్రపంచంలో ఉన్నటువంటి అనేక భాషల్లోకి తర్జుమా చేయబడి ఉన్నది. అనేక వేల మంది కాదు, లక్షల మంది ఈ పుస్తకాన్ని చదివి మోటివేటివ్ అయి ఉన్నారు. ఈ పుస్తకంలో ఆ రచయిత ఒక అలవాటుని ఈ విధముగా ప్రస్తావిస్తూ ఉన్నాడు. విజయాన్ని సాధించిన వారి యొక్క 7 అలవాట్లని ప్రస్తావిస్తూ ఆ 7 అలవాట్లలో ఒక అలవాటుని ఈ విధముగా ఆయన ప్రస్తావిస్తూ ఉన్నాడు. ఏమిటి ఆ అలవాటు? ఆయన అంటూ ఉన్నాడు, బిగిన్ విత్ ద ఎండ్, అంతముతోచి ప్రారంభించు అని పలుకుతూ ఉన్నాడు. క్రీస్తునాథుని మిక్కిలి ప్రేమడవంచే సహోదరే సహోదరులారా, మనము ఎప్పుడైనా ఒక పని చేయాలి అంటే, లేదు మన యొక్క జీవితాన్ని మనము ఏ విధముగా జీవించాలి అంటే, మన యొక్క జీవితంలో ఏదో ఒక గమ్యము పెట్టుకోవాలి. ఆ గమ్యము చేరినప్పుడు ఆ గమ్యము చేరటానికి మనము చేయవలసిన ప్రయత్నాలన్నీ కూడా చేయాలి. ఆ గమ్యము చేరుకోవటంలో మనము కొన్నిసార్లు శ్రమ పడవలసి వచ్చినా కానీ, కొన్ని త్యాగాలు చేయవలసి వచ్చినా కానీ, కొద్దిగా అసౌకర్యానికి గురి అయినా కానీ, లేదు కొన్నిసార్లు హింసకు గురి అయినా కానీ, మనము మన యొక్క ప్రయత్నాలని విరమించకూడదు. ఎందుకంటే మన యొక్క దృష్టిలో ఎప్పుడు కూడా మనము చేరవలసినటువంటి గమ్యము ఉండాలి. అదే ఇది అంటూ ఉన్నాడు, బిగిన్ విత్ ద ఎండ్. నీవు దేనిని సాధించాలి అనుకుంటూ ఉన్నావో దానిని నీ యొక్క మనస్సులో ఉంచుకున్నట్లయితే, దాన్ని సాధించటానికి నీవు పొందటానికి నీవు చేసే ప్రయత్నాలలో నీకు ఎన్ని అవరోధాలు ఎదురైనా కానీ, ఎన్ని అపజయాలు ఎదురైనా కానీ, కష్టాలు ఎదురైనా కానీ నీవు దాన్ని వదిలివేయవు. అక్కడ దాకా ఎందుకండి, ఇప్పుడు మన యొక్క విద్యార్థులందరూ కూడా వేసవి సెలవుల్లో ఉన్నారు. ఏమి చేశారు ఇంతకాలము వీరు? అది 10వ తరగతే కావచ్చు, 12వ తరగతే కావచ్చు, చాలా కష్టపడి చదివి ఉన్న ఆ చదువు కోసము పరీక్షల్లో మంచి ఉత్తీర్ణత సాధించడానికి వీరు రేయింబవళ్ళు చదివి ఉన్న నిద్రే మానుకున్నారు. వారి యొక్క ఫ్రీ సమయాన్ని త్యాగం చేసి ఉన్నారు. అయినా వారు కష్టము అనుకోలేదు అండి. వారు యొక్క దృష్టిలో ఏమి ఉన్నది? తాము సాధించవలసినటువంటి ఆ గమ్యము ఉన్నది. తాము వ్రాయబోతూ ఉన్నటువంటి పరీక్షలలో ఎక్కువ శాతం మార్కులు పొంది తాము సాధించవలసిన దానిని సాధించటానికి వీరు ఇవన్నీ కూడా పొంది ఉన్నారు. ఇదండి బిగిన్ విత్ ద ఎండ్ అంటే, అంతముతోచి ప్రారంభించు అంటే ఇది. ఏ గమ్యము లేనివాడు ఒక జులాయి లాంటి వాడు. ఏదో అంటూ ఉంటామే, వీరు ఒక సోమరిపోతూ అంటూ ఉంటాం, వీరు తిరిగేవాడు అంటూ ఉంటాం. ఏ గమ్యము లేనివాడు యొక్క జీవితం ఎలా ఉంటుంది అండి? అందుకే క్రీస్తునాథుని మిక్కిలి ప్రియమడవంచే సహోదరే సహోదరులారా, యేసు ప్రభు కూడా తాను మానవుడిగా జన్మించిన నాటి నుండి కూడా, మరి ముఖ్యముగా ఆయన 30 సంవత్సరాల తర్వాత తన బహిరంగ జీవితాన్ని ప్రారంభించిన నాటి నుండి ఆయన పొందినటువంటి శ్రమలను కానీ, ఆయన పొందినటువంటి శిలువ మరణాన్ని కానీ, తాను పొందబోయేటటువంటి మహిమను దృష్టిలో ఉంచుకొని పొంది ఉన్నాడు అండి. దానినే హెబ్రీయులకు వ్రాయబడినటువంటి లేఖలో 12వ అధ్యాయము 2-3 వచనాల్లో లేఖకుడు వ్రాస్తూ ఉన్నాడు. ఆయన ఈ విధముగా పలుకుతూ ఉన్నాడు, మనము మన విశ్వాసానికి కారకుడు, పరిపూర్ణత ఇచ్చేటటువంటి ఆ యేసుపై మనము దృష్టిని నిలుపుదాము. ఎందుకు వటం? ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానాల్ని లక్ష్య పెట్టకం సిలువను మోసుకొని ఇప్పుడు దేవుని కుడి ప్రక్కన కూర్చొని ఉన్నాడు. క్రీస్తునాథుని మిక్కిలి ప్రేమడవంచే సహోదరే సహోదరులారా, ఈ యేసు ప్రభు దేవుని యొక్క కుమారుడు మానవుడిగా జన్మించడానికి దేవుని కుడి ప్రక్కన ఉన్నాడు. ఈయన మానవుడిగా ఎందుకు జన్మించి ఉన్నాడు? ఎందుకు శిలువ శ్రమలని పొంది ఉన్నాడు? శిలువ మరణాన్ని పొంది ఉన్నాడు అంటే మనందరి యొక్క రక్షణ కోసం తాను సాధించవలసిన దానిని సాధించాడు. మరలా దేవుని కుడి ప్రక్కన కూర్చొని ఉన్నాడు. మన యొక్క జీవితంలో కూడా మనము ఏదైనా కష్టము వచ్చినప్పుడు కానీ, బాధ వచ్చినప్పుడు కానీ, అపజయము వచ్చినప్పుడు కానీ, లేదు ఏదైనా అవమానము కలిగినప్పుడు కానీ మనము కృంగిపోవలసిన అవసరం లేదు. మీరు ఏమి సాధించబోతూ ఉన్నారో దానిని మీ దృష్టిలో పెట్టుకోండి. మీరు ఏమి పొందవాలనుకుంటూ ఉన్నారో దాన్ని దృష్టిలో పెట్టుకోండి. ఇంకా నేను మీకు తెలియచేస్తూ ఉన్నాను, ఈ దేవుని కుడి ప్రక్కన కూర్చున్నటువంటి యేసు ప్రభుని మీ యొక్క దృష్టిలో పెట్టుకోండి. అందుకే ఆ లేఖకుడు అంటూ ఉన్నాడు, కనుక ఆయన ఎట్లు పాటుపడెను, పాపాత్ముల యొక్క
విద్వేషము ఎట్లు సహించెనో ఆలోచింపుడు. కావున మీరు గుండె ధైర్యమును కోల్పోవలదు, నీరస పడిపోవలదు. హెబ్రీయులకు వ్రాయబడిన లేఖ 12వ అధ్యాయము 2-3 వచనాలు. క్రీస్తునాథుని మిక్కిలి ప్రియమడ వంటి సహోదరే సహోదరులారా, మరలా ఈ 11 మంది అపోస్తుల వద్దకు వద్దాం. ఈ 11 మంది అపోస్తులు ఏమి చేసి ఉన్నారు, ఎలా వారు యెరూషలేముకు తిరిగి వచ్చి ఉన్నాం. అపోస్తుల కార్యములు 1వ అధ్యాయంలో మనము చూస్తూ ఉన్నాం. యేసు ప్రభు మోక్షానికి తీసుకొని పోబడి దేవుని కుడి ప్రక్కన కూర్చొని ఉండటం ఈ 11 మంది అపోస్తులు చూశారు. వారు యెరూషలేముకు ఎలా తిరిగి వచ్చారు, ఆనందముతో తిరిగి వచ్చారు. ఈ 11 మంది అపోస్తులు ఏనాడు కూడా తాము చూసినటువంటి ఈ దృశ్యాన్ని తమ యొక్క మనస్సు నుండి చెరిపివేయలేదు. అందుకే ఈ 11 మంది అపోస్తులు సువార్త కోసము వేద హింసలు పొంది ఉన్నారు అండి. ఈ 11 మంది అపోస్తుల్లో ఒకడు తోమావారు భారతదేశానికి వచ్చాడు. బల్లెపు పోటుతోచి ఆయన మరణించి ఉన్నాడు. ఈ 11 మంది అపోస్తుల్లో రాయప్ప గారు తల క్రిందులుగా స్లేవ వేయబడి మరణించి ఉన్నాడు. లేదు యాకోబు వారు హెరోది యొక్క కత్తికి గురి అయి ఉన్నాడు. లేదు ఇంక మిగిలినటువంటి అపోస్తులు సిలువ మరణాన్ని పొంది ఉన్నారు. ఇవన్నీ కూడా వారు ఎలా సహించగలిగి ఉన్నారు, ఇవన్నీ సహిస్తూ కూడా వారు ఎలా సువార్తను బోధించారు అంటే తాము చూసినటువంటి ఈ దృశ్యాన్ని ఎప్పుడు కూడా వారు మర్చిపోలేదు. యేసు ప్రభు పరలోకానికి ఎక్కిపోవటము, ఆ పరలోకానికి ఎక్కిపోయి దేవుడి కుడి ప్రక్కన కూర్చొని ఉండటము ఏనాడు కూడా వీరు మర్చిపోలేదు అండి. అందుకే ఆ దృశ్యాన్ని ఎప్పుడు కూడా తమ కనుల ముందర ఉంచుకున్నారు. కాబట్టి వారు పొందినటువంటి శ్రమలని పొందగలిగి ఉన్నారు, వారు పొందినటువంటి బాధలని భరించగలిగి ఉన్నారు. ఇదే మనమందరము కూడా చేయాలి. ఇంకొక వ్యక్తిని మనము చూస్తూ ఉన్నాం. అపోస్తుల కార్యములు 7వ అధ్యాయము 55-59 వచనాల్లో మనము చూస్తూ ఉన్నాం. పునీత స్టీఫెన్ గారు ఇక్కడ ఏమి జరుగుతూ ఉన్నది, స్టీఫెన్ గారిని యెరూషలేము వెలుపలికి తీసుకొని వచ్చారు. వారందరూ కూడా రాళ్లతో కొచ్చి చంపుతూ ఉన్నాం. అయితే స్టీఫెన్ గారు తన మీద పడుతూ ఉన్నటువంటి రాళ్లను లెక్క చేయలేదు. ఆ రాళ్ళు తనను బాధ పెడుతూ ఉన్నా కానీ లెక్క చేయలేదు. లేదు, ఆ నొప్పికి ఆయన ఏడుస్తూ కూర్చోలేదు. ఏమి చేసి ఉన్నాడు, ఈ బాధపడుతూ ఉన్నప్పుడు ఆయన తన కనులని పైకి ఎత్తి చూశాడు. ఆయన తన కనులని పైకెత్తి చూశాడు. ఎప్పుడైతే ఆయన తన కనులని పైకెత్తి చూశాడో పరలోకము తెరవబడటము చూశాడు. ఆ పరలోకంలో దేవుని కుడి ప్రక్కన యేసు ఆసీనుడై ఉండడం చూశాడు. అందుకే ఆయన రాళ్ల దెబ్బలని భరించగలిగి ఉన్నాడు. వారి కోసము క్షమించమని దేవుణ్ణి ప్రార్థించగలిగి ఉన్నాడు. చివరికి తన యొక్క ప్రాణాన్ని కూడా సమర్పించగలిగి ఉన్నాడు. క్రీస్తునాథుని మిక్కిలి ప్రియమడు వంటి సహోదరే సహోదరులారా, ఇదే మనమందరము కూడా ఎప్పుడు మన యొక్క మనస్సులో ఉంచుకోవాలి అండి. ఈ మానవ జీవితం అనేది మనము అనుకున్నంత సులభము కాదు అండి. ఎన్ని సిరి సంపదలు ఉన్నా కానీ, నీవు ఎన్ని సాధించినా కానీ ప్రతి వ్యక్తికి ఏదో ఒక బాధ ఉన్నది, ప్రతి వ్యక్తికి ఏదో ఒక లోపము ఉన్నది, ప్రతి వ్యక్తికి ఏదో ఒక వెలితి ఉన్నది, అసంతృప్తి ఉన్నది. వీటన్నిటిని ఎలా మనము భరించాలి అండి, ఎలా మనము తట్టుకొని జీవించాలి. కొంతమంది ఇది తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకుంటూ ఉన్నారు. మనమందరము ఇటువంటి వారిని చూస్తూ ఉన్నాం. ఒక వ్యక్తి ఆత్మహత్య ఎందుకు చేసుకుంటాడో తెలుసా? రేపు అనేది ఈ రోజు కంటే బాగుంటుంది అన్నటువంటి ఆశను కోల్పోయినటువంటి వ్యక్తి జీవితాన్ని చాలించుకుంటాడు. ఇది కారణం ఏదైనా కావచ్చు. కొంతమందికి చిన్న కారణమే మానసిక కృంగుబాటుకి లోనయ్యేటట్లు చేస్తూ ఉంటుంది. నిన్నటి రోజున నేనే అక్కడ కూర్చొని ఉంటే ఒక ఫోన్ కాల్ వచ్చింది. చూస్తే నాకు తెలుసు 805 అమెరికా దేశంలో ఉన్నటువంటి కాలిఫోర్నియా ఏరియా నెంబర్ ఇది. ఈ సమయంలో ఇప్పుడు ఎవరు నన్ను పిలుస్తూ ఉన్నారని చూస్తే ఒక స్త్రీ యొక్క వాయిస్ అది తెలుసు నాకు. నేను అమెరికా దేశానికి పోవచ్చము నాటి నుండి ఈ స్త్రీ నాకు బాగా తెలుసు. ఈమెను ఈ కొద్ది కాలంలో కొన్నిసార్లు వెళ్ళిన కిందట నేను సందర్శించలేదు. కానీ ఆమె నా నెంబర్ని నేను వెళ్ళేటటువంటి ఫాదర్ వద్ద తీసుకొని నాకు ఫోన్ చేస్తూ ఉన్నది. నేను ఆశ్చర్యపోయాను. ఈ సమయంలో ఇంత ప్రత్యేకముగా ఈమె గుర్తు పెట్టుకొని నన్ను ఎందుకు పిలుస్తూ ఉన్నది అని. ఆమె చెబుతూ ఉన్నది, మీరు నన్ను గుర్తుపెట్టారని తన యొక్క పేరును చెప్పింది. అమ్మా, నేను గుర్తుపట్టక ఉండడానికి నిన్ను ఎప్పుడు కూడా నేను మర్చిపోలేదు అమ్మా. ఎప్పుడు కూడా నీవు నా ప్రార్థనలో ఉంటూనే ఉన్నావు. నేను ఎప్పుడు కూడా మీ అందరి కోసము ప్రార్థన చేస్తూనే ఉంటాం. ఆమె పలుకుతూ ఉన్నది, ఫాదర్ గారు, నేను క్యాన్సర్ వ్యాధితో బాధపడుతూ ఉన్నాం. నేను కీమోథెరపీని తీసుకుంటూ ఉన్నాం. ఈ కీమోథెరపీ తీసుకోవచ్చము
తిరుసభ చట్టానికి వ్యతిరేకమా కాదు అంటే కాదు అమ్మా, వైద్యము తీసుకోవటం అనేది తిరుసభ చట్టానికి వ్యతిరేకము కాదు అని చెప్పి ఉన్నాం. ఆమె అంటూ ఉన్నది, మీరు మరలా రాబోతూ ఉన్నారా అంటే రాబోతూ ఉన్నానమ్మా, బహుశా వస్తే దేవుని చిత్తమైతే జూలై నెలలో మరలా వస్తాను. ఆమె అంటూ ఉన్నది, మీరు వచ్చే అంతవరకు కూడా నేను బ్రతికి ఉండి నేను మిమ్మల్ని చూడాలని కోరుకుంటూ ఉన్నాను. అయితే నేను మిమ్మల్ని ఒకటి అభ్యర్థిస్తూ ఉన్నాం, నా కుమారుడు, ఆ కుమారుడు యొక్క పేరుని చెప్పి ఉన్నది, నా కుమారుడు మత్తు మందులకి బానిసై ఉన్నాడు, డ్రగ్ అడిక్షన్, అతని కోసము ప్రత్యేకంగా ప్రార్థించమని చెప్పి ఉన్నది. క్రీస్తునాథుని మిక్కిలి ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఇది ఒక సమస్య అండి. ఇటువంటి సమస్యలు ఉన్నవారు ఎలా జీవించాలి అండి? ఎలా వీరు జీవించగలుగుతూ ఉంటారు? ఈ రోజు కంటే రేపటి రోజున బాగుంటున్నది అన్న ఆశే ఇటువంటి వారిని బ్రతికిస్తుంది. లేదు, ఏమి జరిగినా కానీ రేపు ఇంతకంటే ఘోరముగా ఉండబోతూ ఉన్నది అన్నటువంటి భావన కలిగింది అనుకోండి, వారు ఏమి చేస్తారు? డిప్రెషన్కి లోనవుతూ ఉంటారు. ఇక ఈ బ్రతుకు ఎందుకు అనుకుంటూ ఉంటారు, నిరాశ నిస్పృహలకు లోనవుతూ ఉంటారు, తనువు చాలిస్తూ ఉంటారు, బలవన్మరణానికి లోనవుతూ ఉంటారు. క్రీస్తునాథుని మిక్కిలి ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మన యొక్క జీవితంలో కూడా ఇటువంటి కష్టాలు ఉన్నవి అండి. కష్టాలు లేనటువంటి వారు ఎవరో ఉన్నారు? ఏదో అంటూ ఉంటారే, కష్టాలు అనేవి మనుషులకి రాక మ్రానులకి వస్తాయా? ఎంత చెట్టుకి అంత గాలి, ఏదో అంటూ ఉంటారే, శీత కష్టాలు శీతవి, పీత కష్టాలు పీతవి అని. ఎవరికి తగ్గ కష్టాలు వారికి ఉన్నవి అండి. నా కష్టం అనేది నీకు చిన్నది అనిపించవచ్చు, నీ కష్టం అనేది నాకు చిన్నది అనిపించవచ్చు. కొంతమంది అనుకుంటారు ఫాదర్ గారికి ఏమి ప్రశాంతముగా ఉంటారు అని. ఏమో నా కష్టం ఏమిటో మీకేమి తెలుసు. ఆ విధముగా ఉండడము కొన్నిసార్లు కష్టమేమో. అందుకే ఎవరి కష్టాలు మనము చిన్నవి చేసుకొని మాట్లాడకూడదు అండి. అయితే ఇన్ని కష్టాల మధ్యలో లేదు, కొన్నిసార్లు ఆశ అనేది కనిపించదు. వీటన్నిటి మధ్యలో మనము రేపు అనే దానికోసం ఎలా జీవించాలి అండి? ఎలా జీవించాలి? రెండవ ప్రపంచ యుద్ధ కాలంలో విక్టర్ ఫ్రాంక్లిన్ అనేటటువంటి మనస్తత్వ శాస్త్రవేత్త జర్మన్ నియంత హిట్లర్ చేత బంధింపబడ్డాడు, కాన్సంట్రేషన్ క్యాంపులో వేయబడ్డాడు. ఆ కాన్సంట్రేషన్ క్యాంపులో వేయబడిన వారు ఇక దీని నుండి బయటపడము అన్నటువంటి ఆలోచనలతో బ్రతుకుతూ ఉన్నారు అండి. వారిలో కొంతమంది చనిపోయారు, కొంతమంది మానసికంగా ఏదో అంటారే మానసికంగా డిస్టర్బ్ అయి ఉన్నా, మానసిక రుగ్మతలకు లోనై ఉన్నా. ఇతను ఒక్కడే వారందరి మధ్యలో ఆయన కాన్సంట్రేషన్ క్యాంపు నుండి యుద్ధ ఖైదీగా విడుదలఅయిన తర్వాత ఒక మామూలు వ్యక్తిగా ఉన్నాడు. అడిగారు, ఏమయ్యా వీరందరూ కూడా కొంతమంది ఏమో దిగులుతోచి చనిపోయారు, కొంతమంది ఏమో మానసిక రుగ్మతలకు లోనయ్యారు, నీవు ఎలా ఒక్కడవే ఒక మామూలు వ్యక్తిగా ఉండగలిగావు? ఆయన అన్నాడు, వారందరూ కూడా ఆశను కోల్పోయారు. ఇక దీనిలో నుండి ఈ యుద్ధ ఖైదీ దీనిలో నుండి ఇక మేము బయటపడము, దీనిలోనే చనిపోబోతున్నాం. అది ఎప్పుడైనా కానీ దీనిలో నుండి బయటపడము, దీనిలోనే చనిపోతున్నాం అనేటటువంటి భావనకు లోనయ్యారు. కొంతమంది ఏమో దిగులుతోచి చనిపోయారు, కొంతమంది ఏమో మానసిక రుగ్మతలకు లోనయ్యారు. కానీ నేను ఎప్పుడు కూడా అటువంటి భావాలకి లోను కాల. నేను ఎప్పుడు కూడా ఒకటే అనుకునేవాడిని, ఈరోజు కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండి ఏదో ఒక రోజు నా భార్య బిడ్డల్ని కలుసుకోబోతున్నాను, ఏదో ఒక రోజు నేను నా భార్య బిడ్డల్ని కలుసుకోబోతున్నాను అన్న ఆశతో జీవించాను. ఈ ఆశను ఎప్పుడు కూడా నేను కోల్పోలేదు. ఆ ఆశే నన్ను ఒక మామూలు వ్యక్తిగా ఈ యుద్ధ ఖైదీ వాతావరణంలో నన్ను ఉంచగలిగినది. అందుకే క్రీస్తునాథుని మిక్కిలి ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఇంగ్లీష్లో ఒక పదము వాడబడి ఉన్నది. ఒక పదము ఏమిటంటే హోప్. ఈ హోప్ కోల్పోయినటువంటి వ్యక్తి జీవించడు అండి. ఏమిటిరా ఈ జీవితం అనుకుంటుంటాడు, ఎందుకురా ఈ జీవితాన్ని జీవించాలనుకుంటాడు, బలవన్మరణానికి ఆత్మహత్యకు పాల్పడుతూ ఉంటాడు. అయితే మన యొక్క ఆశకు కారణం ఎవరు అండి? మన యొక్క నిరీక్షణకు కారణం ఎవరు అండి? యేసు ప్రభు అండి. యేసు ప్రభు యొక్క మోక్షారోహణం అనేది మనందరికీ ఆశనిస్తూ ఉంది. యేసు ప్రభు యొక్క మోక్షారోహణం అనేది మనందరికీ నిరీక్షణ ఇస్తూ ఉన్నది. కీర్తనకారుడు పలుకుతూ ఉన్నాడు, 62వ కీర్తన వచనము 1. ఆయన విధముగా పలుకుతూ ఉన్న, దేవుని యందు మాత్రమే నా ఆత్మ మౌనముగా నిరీక్షిస్తూ ఉన్నది, నాకు రక్షణ వసగువాడు ఆయనే అని అంటూ ఉన్నాడు.
క్రీస్తునాథుని మిక్కిలి ప్రియమడు వంచే సహోదరే సహోదరులారా, మీరు అడగవచ్చు, ఎందుకు యేసు ప్రభు యొక్క మోక్షారోహణం అనేది మనకు ఆశని ఇస్తూ ఉన్నది అంటే ఆయన మాటల్లోనే మనం వింటూ ఉన్నాం. మత్తయి శుభవార్త 28వ అధ్యాయము 19-20 వచనాల్లో ప్రభువు పలుకుతూ ఉన్నాడు. ఏమంటూ ఉన్నాడు? మీరు సువార్తను బోధింపండి అన్నాడు, లోకాంతము వరకు సర్వదా నేను మీతో ఉంచాను అని పలికి ఉన్నాడు అండి. ఆయన ఉన్నాడు, ఆయన మోక్షారోహణం అయ్యాడు కాబట్టి ఆయన అంతటా ఉన్నాడు, మనందరికీ సాయము చేయగలుగుతూ ఉన్నాడు. మనందరికీ ఆయన సాయము చేయగలుగుతూ ఉన్నాడు. దేవుడు లేనటువంటి స్థలము ఉన్నదా? లేదు అండి. ఇందుగలడందు లేడని సందేహము వలదు, ఎందెందు వెతకినా అందందే కానవచ్చు. లేదు, ఆయన లేనటువంటి సమయం ఉన్నదా? దేవుడు లేనటువంటి స్థలము లేదు, దేవుడు లేనటువంటి సమయము లేదు. రాత్రి వేళ అనుకుంటూ ఉంటాం. రాత్రి వేళ అనేది మనుషులు ఉండరేమో, కానీ దేవుడికి ఏది కూడా లేనటువంటి సమయము కాదు అండి. కీర్తనకారుడే పలుకుతూ ఉన్నాడు. 139వ కీర్తన వచనము 7-8 వచనాల్లో ఈ విధముగా పలుకుతూ ఉన్నాడు. దేవా దేవా, నేను నిన్ను తప్పించుకొని ఎక్కడికి పారిపోగలను? నీ సమక్షము నుండి ఎక్కడికి పారిపోగలను? గగనానికి ఎక్కిపోయిన, ఆకాశానికి ఎక్కిపోయిన నీవు అక్కడ ఉన్నావు. లేదు, పాతాళమున పరుండి ఉన్నా కానీ నీవు అక్కడ ఉన్నావు. నేను నా తల్లి గర్భములో, నేను నా మాతృ గర్భములో రహస్యముగా రూపుదిద్దుకున్నప్పుడు నీవు అక్కడ ఉన్నావు. నేను నా తల్లి గర్భము నుండి బయటకు రావటానికి ముందే నాకు ఎన్ని దినాలు నిర్ణయించబడి ఉన్నవో అవన్నీ కూడా నీకు తెలుసు అండి. నా ఆలోచనలు నీకు తెలుసు, నా గురించి సమస్తము నీకు తెలుసు. ఇవన్నీ కూడా ఎలా సాధ్యమో అండి? యేసు ప్రభు మోక్షారోహణం అయ్యాడు కాబట్టే ఆయన అన్నాడు, నేను సర్వదా మీతోటి ఉంటాను అని. ఆయన సర్వదా ఈ 11 మంది అపోస్తలులతో ఉండగలిగారు కాబట్టే వారు ప్రపంచ నలుమూలలకు వెళ్ళి సువార్తను బోధించారు. ధైర్యముగా సువార్తను బోధించారు. వారు సువార్త కోసము పడినటువంటి కష్టాలన్నీ కూడా పడ్డారు అండి. 1వ తిమోతి 1వ అధ్యాయంలో పౌలు గారు వ్రాస్తూ ఉన్నాం, నేను సువార్త నిమిత్తమై ఈ బాధలన్నీ కూడా పడుతూ ఉన్నాం. చెరసాలలో ఉన్నాను, సంఖ్యలతో బంధింపబడుతూ ఉన్నాం. అయితే ఇవన్నీ కూడా సువార్త కోసం నేను చేస్తూ ఉన్నాను. అయినా సిగ్గుపడతలేదు, ఎందుకంటే నేను ఎవరిని నమ్ముతూ ఉన్నానో నాకు తెలుసు. ఆయన నన్ను ఎప్పుడు కూడా చేయి విడవడు అన్నాడు. ఎందుకంటే ఆయన తన అనుభవముతోటి ఈ మాటలు పలుకుతూ ఉన్నాడు. అపోస్తల కార్యములు 23వ అధ్యాయము 11వ వచనం. పౌలు గారు యెరూషలేములో బంధింపబడ్డాడు, చెరసాలలో ఉంచబడ్డాడు. ఎందుకంటే ఆయన యెరూషలేములో సువార్తను బోధిస్తూ ఉన్నారు. అందుకే ఆయన చెరసాలలో వేసి ఉన్నారు. ఆ రాత్రి ప్రభువు పౌలు గారికి కనిపించాడు. నీవు అధైర్యపడబాకు, నీవు భయపడబాకు, నేను నీకు తోడుగా ఉన్నాను. ఏ విధముగానైతే నీవు యెరూషలేములో నా గురించి బోధించావో అదే విధముగా నీవు రోము నగరంలో కూడా నా గురించి బోధించాలి. విడిచిపెట్టాడా అండి ప్రభు? విడిచిపెట్టలేదు అండి. కేవలము వారిని మాత్రమే కాదు అండి, ప్రభు ఎప్పుడు నిన్ను నన్ను కూడా విడిచిపెట్టడు అండి. మనము ఎక్కడికి వెళ్ళినా, ఎలా ఉన్నా, లేదు ఏ సమయంలోనైనా దైవ సాన్నిధ్యం అనేది నీకు నాకు తోడుగా ఉన్నది. ఇది ఎలా సాధ్యము అంటే యేసు ప్రభు మోక్షారోహణం అయ్యాడు కాబట్టి, తండ్రి కుడి ప్రక్కన కూర్చొని ఉన్నాడు కాబట్టి ఆయన ఉండలేనటువంటి స్థలము లేదు, ఆయన ఉండలేనటువంటి సమయం లేదు. అంతటా అన్ని వేళలా ఆయన ఉండగలుగుతాడు అండి. అందుకే క్రీస్తునాథుని మిక్కిలి ప్రియమడు వంటి సహోదరి సహోదరులారా, మనం ఒంటరి వారమ కాదు అండి. మోషే యావే ప్రభును అడిగాడు, ఓ దేవా, ఈ ప్రజా సమూహాన్ని ఎడారిలో నడిపించడము నా వలన కాదు అన్నాడు. ప్రభు అన్నాడు, దేవుడు అన్నాడు, నేను నీకు తోడుగా ఉంటాను అన్నాడు. నా సాన్నిధ్యము నీకు తోడుగా వస్తూ ఉన్నది కాబట్టి నీవు అధైర్యపడబాకు, నీవు దిగులు పడబాకు. నిర్గమకాండము 33వ అధ్యాయము 14వ వచనం. ఇంకా మనము చూస్తూ ఉన్నాము నిర్గమకాండము 13వ అధ్యాయము 21-22 వచనాలు. రాత్రి వేళేమో అగ్నిస్తంభము వలె, పగటివేళ మేఘస్తంభము వలె దేవుడు వారిని నడిపించాడు. క్రీస్తునాథుని మిక్కిలి ప్రియమడు వంటి సహోదరి సహోదరులారా, ఈనాడు దేవుడు నీకు నాకు తోడుగా ఉన్నాడు. నీకు నీతోచి నాతోచి ఉన్నాడు. ఆయన సాన్నిధ్యము నిరంతరము నీకు నాకు తోడుగా ఉన్నది. అందుకే హెబ్రీయులకు వ్రాసినటువంటి లేఖలో 13వ అధ్యాయము 5-6 వచనాల్లో ఇలా పలకబడుతూ ఉన్నది. ఆయన అంటూ ఉన్నాడు, నేను మిమ్ము ఎప్పుడు కూడా విడవను, ఏనాడికి ఎడబాయను అని దేవుడు చెప్పాను.
కనుక ధైర్యముతో మనము ప్రభు నాకు తోడు నీడ, నేను భయపడను, మానవుడు నన్ను ఏమి చేయగలడు అని పలుకుదాము అన్నాడు. ఇది అండి మన విశ్వాసం. అయితే సమస్య ఎక్కడ ఉన్నది? ఓసారి అబ్రహాం లింకన్తో చేయి ఓ గొప్ప ప్రసంగి విధముగా పలుకుతూ ఉన్నాడు. అబ్రహాం లింకను అమెరికా దేశంలో ఒక సంఘర్షణ లేదు ఒక క్లిష్ట పరిస్థితుల్లో ప్రెసిడెంట్గా ఉన్నాడు. తెల్లవారికి నల్లవారికి మధ్య యుద్ధము, సివిల్ వారు జరుగుతూ ఉన్నది. ఒక విధముగా దేశమంతా కూడా అల్లకల్లోలముగా సంక్షోభములో ఉన్నది. అటువంటి ఆ సమయంలో ఈ ప్రెసిడెంట్ వద్దకు, అబ్రహాం లింకన్ వద్దకు ఒక ప్రొటెస్టెంట్ ప్రసంగి వెళ్ళి ఈ విధముగా అంటున్నాడు, భయపడబాకయ్యావో ప్రెసిడెంట్, దేవుడు అమెరికాకు తోడుగా ఉన్నాడు, అమెరికాతో ఉన్నాడు అని ఆయన అన్నాడు. ఆ విషయం నాకు తెలుసయ్యా, దేవుడు అమెరికాతో ఉన్నాడు. నా సమస్య, నా భయమల్లా కూడా అమెరికా దేవునితో ఉన్నదా లేదా అన్నదే నా భయం. అదే విధముగా ఈనాడు దేవుడు నీకు నాకు తోడుగా ఉన్నాడు. దేవుడు మనతో ఉన్నాడు. మనము దేవుడితో ఉన్నామా? మనము దేవునితో ఉన్నామా? క్రీస్తునాథుని మిక్కిలి ప్రియమడు వంచే సహోదరి సహోదరులారా, లూకా శుభవార్త 24వ అధ్యాయము 51వ వచనంలో మనము చదువుతూ ఉన్నాం. ఆయన మోక్షారోహణమవుతూ చేతులెత్తి వారిని ఆశీర్వదిస్తూ పరలోకానికి వెళ్ళిపోయాడు అని. ఆ చేతులు ఇప్పుడు కూడా చాచి ఉన్నవి, ఆయన మనల్ని ఆశీర్వదిస్తూ ఉన్నాడు. అందుకే కీర్తనకారుడితో పలికి మనం విధముగా పలుకుదాం, మీరు నిశ్చలముగా ఉండి నేను దేవుడినని తెలుసుకొనడు, సకల జాతులలోనూ సర్వ భూమి మీదను నేనే సార్వభౌముడును అని పలుకుచున్నాడు. కీర్తన 46 వచనము 10. ఆమీన్. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరుని విశ్వసించున్నాను. అతని యొక్క ఏకస్తులను మన యొక్క నాథుడైన యేసుక్రీస్తును విశ్వసించున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్యమరియమ్మ నుండి పుట్టెను. పోన్సు పిలాతు అధికారంలోనే పాటుపడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళంలో దిగి మూడవ నాడు చనిపోయిన వారిలో లేచెను. పరలోకమునకు ఎక్కి సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చొని ఉన్నారు. అక్కడి నుండి జీవించే వాళ్ళకును చనిపోయిన వాళ్ళకును తీర్పు చేయటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసించున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనములను విశ్వసించున్నాను. పాపముల మన్నింపును విశ్వసించున్నాను. శరీరం యొక్క ఉత్థానమును విశ్వసించున్నాను. నిత్య జీవమును విశ్వసించున్నాను. స్వామి ఆమేన్. మన యొక్క విన్నపాలని ఆ ప్రభుకి మనవి చేసుకుందాం. పరలోక భూలోక అధిపతి అయిన ఓ దేవా, మా తిరుసభ అధిపతి అయిన మా పరిశుద్ధ పాపుగారిని, మా స్థానిక పీఠాధిపతులను, మా విచారణ గురువులను, మఠవాసులను, సువార్త బోధకులను మీ ఆత్మీయ బలము, నిగ్రహము, ఓర్పు, శాంతి, సమాధానంతో నింపి మంచి యాజకులుగా మలచమని ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. జీవితులకును మృతులకును తీర్పు అయిన దేవా, పరలోకానికి కొనిపోబడి ప్రభువు ప్రపంచమంతటా తిరిగి సకల జాతి జనులకు సువార్తను బోధింపుడని తన చివరి సందేశంలో చెప్పినట్లు మేమంతా మా వ్యక్తిగత జీవితాలలో ప్రభుని ప్రేమను స్వీకరించి ప్రభుని సువార్తను నిర్భయముగా వాక్కు క్రియలలో బోధించు దృఢ సంకల్పమును దయచేయమని ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. మంచి కాపరి అయిన దేవా, పరస్పరము సాయమునొచ్చుట ద్వారా మీ ప్రేమను ప్రదర్శింపుడు అను పరిశుద్ధ వాక్యానుసారము మన సంఘములోని మన పరిసరాల్లో ఉన్న నిరుపేదలకు, నిర్భాగ్యులకు, అనాథలకు, దీర్ఘకాల రోగులకు సహృదయముతో సాయం చేసే ఉదార బుద్ధిని మాకు నిండుగా దయచేయండి. అదేవిధముగా సంఘాభివృద్ధికై నిస్వార్థముతో తమ అమూల్య సమయాన్ని, ధనాన్ని వెచ్చించి ఆపదలో ఉన్న వారికి సహాయపడుతున్న సేవా సంస్థలను, ధర్మదాతలను నిండుగా దీవించమని ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. దయా కనికరముల దేవా, మేమంతా మీ మనస్సు ఎరిగి మా తల్లిదండ్రులను వారి వృద్ధాప్యంలో చక్కగా గౌరవిస్తూ ప్రేమాప్యాతయలతో, వినయ విధేయతలతో వారికి పరిచర్య చేయ శక్తిని, మంచి మనస్తత్వమును, ఓర్పును మాకు ప్రసాదించమని ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. మన వ్యక్తిగత విన్నపాలని ఆ ప్రభుకి మనవి చేసుకుందాం. మా ఈ మనవులన్నిటినీ మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. ఆమేన్.
పాట పాడగా లా 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 లా. తనువు మనసు నీకి సొంతం నిన్ను నేను వేడేదా ఆత్మదీపం వెలిగే నిరతం పరవశించి పాడనా మనసు తోట పూలతోటి నీకు మారలేదా నీవు లేక నిమిషమైన బ్రతుకలేను నేనిలా దీనురాలి పేద గుడికి రా రా దేవా నీరాజనం వందనం నీ సేవకే అంకితం నా మానసం మందిరం నీ పూజకే అంకితం. సహోదరి సహోదరులారా, మీరును నేను అర్పించి బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి ప్రీతికరమైనట్లా ప్రార్థించుదము. ప్రభు తన నామస్తుతి మహిమ కొరకును మన ప్రయోజనం కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనం కొరకును ఈ కర్మ ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, నీ కుమారి ఆశ్చర్యకరమైన మోక్షారోహణ గౌరవార్థముగా ఈ విజ్ఞాపన బలిని దీనతతో నీకు సమర్పించుచున్నాము. ఈ పవిత్ర కార్యములు మమ్మ స్వర్గానందమునకు చేర్చినట్లు నీ కృపను అనుగ్రహింపము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతములకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవ పావన పిత సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ యచోచను నీకు కృతజ్ఞతా వందనము చెల్లించుట యుక్తము న్యాయము ధర్మము రక్షణదాయకము. ఏలైనా మహిమాన్వితుడైన రాజు పాప మరణముల విజేత అయిన యేసు ప్రభు దేవదూతలు ఆశ్చర్యంతో చూచుచుండగా నేడు స్వర్గమునకు ఆరోహణమాయను. అతడు మానవునికి దేవునికి మధ్యవర్తి, ప్రపంచముపై న్యాయ తీర్పరి, దళాధిపతి అయిన ప్రభు. మా ప్రభువును శ్రీసభ శిరస్సునైన అతడు మమ్ము విడనాడిపోలేదు, కానీ తాను చేరిన స్థలమును అతని శరీర భాగములైన మమ్ము కూడా చేర్చుకొనుటకు మాలో జీవితం పట్ల దృఢనమ్మకము కలిగించుటకును అతడు ఆ విధముగా చేసెను. కావున ప్రతి దేశము ప్రతి ప్రజ పాస్కానందముతో ఉప్పొంగుచూ నిన్ను స్తుతించుచున్నది. పరలోక శక్తులు దూతల దళములు నీ మహిమను నిరతము కీర్తించుచా ఎట్లనగా దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు. దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు. పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండి ఉన్నది. పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండి ఉన్నది.
మహోన్నతమునా హోసానా మహోన్నతమునా హోసానా ప్రభువు నామమున వేంచేయువారు ధన్యులు ప్రభువు నామమున వేంచేయువారు ధన్యులు మహోన్నతమునా హోసానా మహోన్నతమునా హోసానా 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 హోసానా. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వపవిత్రతకు వచ్చయి నీవే కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతా వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు, ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. నా పాపములకు గాను సిలువ మీద కొట్టబడిన క్రీస్తు దేవా మీకే ఆరాధన, మీకే ఆరాధన. ఆ విధముననే భోజనానంతరము పాత్రమునందుకొని మరల మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుజు, ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము, ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. నా పాపములకు గాను సిలువ మీద చిందబోసిన క్రీస్తు రక్తమా మీకే ఆరాధన, మీకే ఆరాధన. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా నీవు మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరలా వచ్చు వరకు వేచియుందుము, వేచియుందుము. కనుక తండ్రి క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునస్సుకు అప్పమును రక్షణ పాత్రను మీకు సమర్పించుచున్నాము.
మీ సముఖం నిలిచి మీకు పరిచర్య చేయుటకు మమ్మ పాత్రులుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలుమార్గ మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న మీ శ్రీసభను జ్ఞాపకముంచుకొనుము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా భాగ్య పిఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మను మీ ప్రేమయందు పరిపూర్ణలను చేయము. ఉత్థానముగా నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, మీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకొనుము. వారిని మీ దివ్య ప్రకాశమునికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతలగు మరియమాతతోనూ, ఆమె భర్తయ్య పునీత యేసేపుతోనూ, దండిలైన అపోస్తలతోనూ, పునీత అంతోని వారితోనూ, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్మలందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగము దయచేయుము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తు నందు సర్వశక్తి గల పితైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయుంజు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగనుగాక. గౌరవ మహిమలు కలుగనుగాక. ఆమేన్. ఆమేన్. మన రక్షకుడు ఇచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందుండెడు మాయో తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్టు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మానందము మాకు నేటికివ్వండి, మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించున్నట్లు మా అప్పులు మీరు మన్నించండి. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షించండి. ప్రభువాన్ని కీడుల నుండి మమ్ము రక్షింపము. మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదించము. మీ దయానుగ్రహములను పాపము నుండి మమ్మ విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడు యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందము. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపము లెక్కింపక మీ శ్రీ సభ విశ్వాసను వీక్షింపము. మీ చిత్త ప్రకారము మీ సభకు శాంతిని ఐక్యం అనుగ్రహింపము. యుగయుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా, ప్రభుని శాంతి సమాధానం ఎల్లప్పుడు మీ అందరితో ఉండునుగాక. ఒకరికొకరము సమాధానము తెలుపుకుందము. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాపములను పరిహరించెడి ప్రభువా, మాకు దయ చూపుము. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాపములను పరిహరించెడి ప్రభువా, మాకు దయ చూపుము. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాపములను పరిహరించెడి ప్రభువా, మాకు శాంతిని
ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకము యొక్క పాపమును పరిహరించు ప్రభు. ఈ గొర్రెపిల్ల విందుకు పిల్లబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రురాలిని కాను. కానీ మీరు ఒక మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. దయచేసి గమనించండి, కథోలిక క్రైస్తవులు మాత్రమే, ఆర్సిఎం సంఘస్థులు మాత్రమే దివ్య సత్ప్రసాదాన్ని స్వీకరించండి. ప్రభు యేసు విందులు పాల్గొనరండి, పాప విమోచక విందుకు రండి. ప్రభు యేసు విందులు పాల్గొనరండి, పాప విమోచక విందుకు రండి. మన కోసం భువికేగి తనువును బలి చేసి, మన కోసం భువికేగి తనువును బలి చేసి, జీవవరముగ మారిన శాశ్వత విందు ఇది. జీవవరముగ మారిన శాశ్వత విందు ఇది. ప్రభు యేసు విందులో పాల్గొనరండి, పాప విమోచక విందుకు రండి. మన్నా భోజనము మరిపించిన విందు ఇది, జీవాహారమై వెలుగొందిన విందు ఇది. మన్నా భోజనము మరిపించిన విందు ఇది, జీవాహారమై వెలుగొందిన విందు ఇది. లోకులు వారికి ఆనందమొసగి, లోకులు వారికి ఆనందమొసగి, పరమున చేర్చి పరలోక విందు ఇది. పరమున చేర్చి పరలోక విందు ఇది. ప్రభు యేసు విందులో పాల్గొనరండి, పాప విమోచక విందుకు రండి. ప్రభు యేసు విందులో పాల్గొనరండి, పాప విమోచక విందుకు రండి. మన కోసం భువికేగి తనువును బలి చేసి, మన కోసం భువికేగి తనువును బలి చేసి, జీవవరముగ మారిన శాశ్వత విందు ఇది. జీవవరముగ మారిన శాశ్వత విందు ఇది. ప్రేమ స్వభావమును నేర్పించిన విందు ఇది, త్యాగ ప్రభావముతో ప్రభవించిన విందు ఇది. విలువైన దేహాన్ని మనకర్పించి, విలువైన దేహాన్ని మనకర్పించి, సహనము నేర్పి వసుదైక విందు ఇది. సహనము నేర్పి వసుదైక విందు ఇది. ప్రభు యేసు విందులో పాల్గొనరండి, పాప విమోచక విందుకు రండి. ప్రభు యేసు విందులో పాల్గొనరండి, పాప విమోచక విందుకు రండి.
క్రీస్తుని ఆత్మమా, నన్ను పరిశుద్ధపరచండి. క్రీస్తుని శరీరమా, నన్ను రక్షించండి. క్రీస్తుని రక్తమా, నాకు తృప్తి కలుగునట్లు చేయ కరుణించండి. క్రీస్తుని ప్రక్కలో నుండి కార్పడిన నీళ్ళ, నన్ను కడగండి. క్రీస్తు అనుభవించిన కష్టమా, మా తృప్తిగా చేయకండి. ఓ మంచి జేసువా, మా ప్రార్థన ఆలకించండి. మీ గాయముల లోపల దాచుకొనండి. నేను మిమ్ము ఎడబాయినట్టు చేయకండి. దుష్ట శత్రువుల చేతిలో దొరకకుండా నన్ను కాపాడండి. నా మరణ సమయమునందు మీరు నన్ను పిలుచుకొనండి. నన్ను మీ సన్నిధికి చేయండి. అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపు లేని కాలమున నేను మిమ్మల్ని స్తుతింతును గాక. పరిపూర్ణ ఫలము గల జపము. మహామధురముతో నిండిన మంచి జేసువా, దాసురాలనైన నేను దేవరవారి సముఖములో మోకాళ్ళ మీద నిలిచి సాష్టాంగపడి నా చేతులను నా కాళ్లను తొలిచినారు, నా ఎముకలన్నీ ఎంచినారు అని దేవరవారి పేరట పూర్వకాలమందు దావీదు దీర్ఘదర్శి వచించిన దానిని నా కన్నుల ముందర చూచి దేవరవారి 5 గాయములను మిక్కిలి భక్తి పట్టుదలతోనూ దుఃఖముతోనూ నా అంతరంగమునందు విచారించి తలంపుచే ధ్యానించెడు. ఈ సమయమందు దృఢమైన విశ్వాసము, నమ్మిక, దేవప్రేమ అనడి సుకృత తలంపులను, నా అక్రమముల మీద నిజమైన మనస్తాపమును, వానిని దిద్దుకొన మిక్కిలి దృఢమైన ప్రతిజ్ఞను నా హృదయమునందు నవదరింపవలయునని నా మంచి జేసువా, దేవరవారిని నా ఆత్మ యొక్క మేలైన ఆశాకాంక్షతో బ్రతిమాలి ప్రార్థించుచున్నాను. జూబిలీ ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, పరలోకమందున్న మా తండ్రి, మీ కుమారుడు మీ కుమారుడు మా సోదరైన యేసుక్రీస్తులో మా సోదరుడైన యేసుక్రీస్తులో నీవు మాకు ప్రసాదించిన విశ్వాసము, నీవు మాకు ప్రసాదించిన విశ్వాసము, పవిత్రాత్మ ద్వారా పవిత్రాత్మ ద్వారా మా హృదయాలలో రగిలించిన ప్రేమజ్వాల, మా హృదయాలలో రగిలించిన ప్రేమ జ్వాల, రానున్న నీ రాజ్యమునకై రానున్న నీ రాజ్యమునకై మాలో మాలో దివ్యమైన నిరీక్షణను దివ్యమైన నిరీక్షణను మేల్కొల్పునుగాక. మేల్కొల్పునుగాక. నీ కృపతో మమ్ములను నీ కృపతో మమ్ములను సువార్తా విత్తనం వెదజల్లుటకై సువార్త విత్తనములు వెదజల్లుటకై చురుకైన వ్యవసాయకులుగా చురుకైన వ్యవసాయకులుగా రూపొందించండి. రూపొందించండి. నరక శక్తులు నశించి నరక శక్తులు నశించి మానవత్వం వికసించి మానవత్వం వికసించి విశ్వాసం హెచ్చింపబడి విశ్వాసము హెచ్చింపబడి దృఢ సంకల్పముతో దృఢ సంకల్పముతో క్రొత్త దివి క్రొత్త దివి క్రొత్త భువికై క్రొత్త భువికై నిరీక్షించుటకు నిరీక్షించుటకు నీ మహిమా వైభవము నీ మహిమా వైభవమును మాలో మాలో నిత్యము వ్యక్తమగునుగాక. నిత్యము వ్యక్తమగునుగాక. నిరీక్షణ యాత్రికులమైన మాలో నిరీక్షణ యాత్రికులమైన మాలో జూబిలీ దైవానుగ్రహము, జూబిలీ దైవానుగ్రహము, స్వర్గ సంపదల పట్ల ఆశను స్వర్గ సంపదల పట్ల ఆశను మేల్కొల్పునుగాక. మేల్కొల్పునుగాక. రక్షకుని ఆనందము, రక్షకుని ఆనందము, శాంతి శాంతి ప్రపంచమంతటిపై ప్రపంచమంతటిపై కుమ్మరింపబడునుగాక. కృమ్మరింపబడునుగాక. సదాకాలము జీవించుచు సదాకాలము జీవించు పాలించు దేవా, పాలించు దేవా, నీకే సదా నీకే సదా స్తుతి స్తుతి మహిమ మహిమ కలుగునుగాక. కలుగునుగాక. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈనాడు మనము యేసు ప్రభు మోక్షారోహణ పండగని కొనియాడుతూ ఉన్నాము. జ్ఞాన వివాహ ప్రకటన గుంటూరు కాపురస్తులు పోలిశెట్టి ప్రకాశ్రావు, ఇన్నాశముల కుమారుడైన కాంతి కుమారుకు అనంతపురం కాపురస్తులు గోవల జయప్రకాషు, రజనీ కుమార్తె అయిన బాల జ్యోతిర్మయకు జ్ఞాన వివాహము జరగబోతూ ఉన్నది. ఇది 3వ ప్రకటన. వివాహానికి ఏమైనా ఆటంకములు ఉన్నట్లు మీకు తెలిసిన ఎడల విచారణ గురువుకి తెలియచేయవలసినటువంటి బాధ్యత. గత వారం మీరు ఇచ్చినటువంటి దశమ భాగము 66,930 రూపాయలు. ఇక రేపు 13వ తారీఖు ఫాతిమా మాత పండుగ. అయితే రేపు మన రాష్ట్రము దేశంలో కొన్ని ప్రాంతాలలో ఎలక్షన్స్ ఓటింగ్ జరుగుతూ ఉన్నది. సాయంత్రం కల్లా కూడా మీరందరూ ఓటు వేసి ఉంటారని అనుకుంటూ ఉన్నాను. యథావిధిగా మరియ తల్లి గృహ వద్ద ఫాతిమా మాత పండుగ కాబట్టి సాయంత్రం 6 గంటలకి జపమాల ఉంటుంది. ఆ తరువాత మే నెల పూజిత పుస్తకము చదవటము, ఆ తర్వాత దివ్యబలి పూజ సమర్పించడం ఉంది. అవకాశం ఉన్న వారందరూ కూడా ఈ ఫాతిమా మాత పండుగకి ఆ గృహ వద్ద దివ్యబలి పూజలో పాల్గొనవలసిందిగా కోరుతూ ఉన్నాను.
ఎల్లుండి మంగళవారం 14వ తారీఖు. మనము 5 మంగళవారోత్సవాల్లో ఉన్నాము. మొదటి మంగళవారాన్ని ముగించుకొని ఉన్నాము. రేపుగాక ఎల్లుండి 14వ తారీఖు 2వ మంగళవారం. ఈ 2వ మంగళవారం నాడు మన మధ్యలోకి వచ్చి దివ్యబలి పూజను సమర్పించి చక్కటి వాక్య పరిచర్యతో పాటు స్వస్థతా ప్రార్థనల్ని చేయబోతూ ఉన్నవారు గురుశ్రీ గోపు జోసఫ్ రెడ్డి గారు. వీరు మీరందరికీ సుపరిచితులై మీ అందరినీ కూడా ఈ దివ్యబలి పూజకు హృదయపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. జూన్ 9వ తారీఖున మన అంతోని వారి పుణ్యక్షేత్ర పండుగని వార్షిక మహోత్సవాన్ని జరుపుకోబోతూ ఉన్నాం. దీని సందర్భంగానే మనం 5 మంగళవారోత్సవాలని కొనియాడుతూ ఉన్నాము. ఈ సందర్భంలో మీరు ప్రార్థన చేయమని అదే విధముగా ప్రచారం చేయవలసిందిగా కూడా కోరుతూ ఉన్నాను. ఇక ప్రతి సంవత్సరం మాదిగానే ఈ సంవత్సరం కూడా పండుగకి మీ వద్ద నుండి సహాయాన్ని విరాళాన్ని సేకరిస్తూ ఉన్నాం. పెద్దలు మీ వద్దకి పుస్తకాలతో వచ్చి ఉన్నారు. మీకు తోచినది సాయం చేయవలసిందిగా కోరుతూ ఉన్నాను. ఆ రోజు వచ్చిన వారికి భోజన సదుపాయాలు ఉంటవి కాబట్టి దానికి అవసరమైనటువంటి కొంతమంది బియ్యమే కావచ్చు, కందిపప్పే కావచ్చు, నూనె కావచ్చు, లేదు విరాళ రూపంలోనే కావచ్చు, మీకు తోచినది సహాయం చేయవలసిందిగా మీ అందరినీ కోరుతూ ఉన్నాను. మరొకసారి మీ అందరినీ కూడా నా పేరు మీద నేను ప్రారంభించినటువంటి ఈ యూట్యూబ్కి సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుతూ ఉన్నాను. దివ్యబలి పూజ అయిపోయిన తర్వాత ఇది నోటీస్ బోర్డులో ఉంచబడుతూ ఉంది. సబ్స్క్రైబ్ చేయటము తెలియని వారు ఎవరైనా ఉంటే ఏ చిన్న పిల్లవాని వద్దకు వెళ్ళినా, ఏ చిన్న అమ్మాయి వద్దకు వెళ్ళినా వాళ్ళు సబ్స్క్రైబ్ చేస్తారు. ఎందుకంటే వాళ్ళకి అన్నీ తెలుసు. ఈ అబ్బాయికి కూడా తెలుసు. ఎవరైనా ఉన్నారా సబ్స్క్రైబ్ చేయటము తెలియనటువంటి చిన్నపిల్లలు ఎవరైనా ఉన్నారా? ఎవరూ లేరు. కాబట్టి మీరు ఎవరి వద్దకు వెళ్ళినా వారు మీ ఫోనులో, దీనికి ఖర్చు ఏమి కాదు. దీని ద్వారా మీరు నా యొక్క ప్రసంగాలను, వేరే టాక్స్ని కూడా మీరు వినగలుగుతారు. మరొకసారి ఈ విషయమై మీ అందరినీ మనవి చేస్తూ ఉన్నాను. వచ్చే ఆదివారం చాలా గొప్ప పండుగ. ఏమిటా పండుగ? పెంతెకోస్తు మహాపర్వదినం. పవిత్రాత్మ దేవుడు అగ్ని నేలక రూపంలో అపోస్తుల మీదకి, తల్లి మరియమ్మ గారి మీదకు వచ్చినటువంటి దినం. ఆ రోజే తిరుసభ ప్రారంభమైనటువంటి దినం. కాబట్టి ఇది మీరందరూ గమనించవలసిందిగా కోరుతూ ఉన్నాను. ప్రార్థించుదాము. సర్వశక్తి గలవో నిత్య సర్వేశ్వర నీ కుమారుడు క్రీస్తు మోక్షారోహణముతో మా మానవ స్వభావము కూడా మహిమాన్వితమైందని గ్రహించి మేము నీకు కృతజ్ఞతాస్తుతులు అర్పించుచున్నాము. మేము కూడా శ్రీ సభ శిరస్సైన క్రీస్తును అనుసరించి నిత్య జీవంలో ప్రవేశించినట్లు మమ్ము దీవింపము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉండనుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ మీ అందరిని దీవించి కాచి కాపాడునుగాక. సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించుదాము. సర్వేశ్వరునికి వందనములు. జననీ మరియా చల్లని మాత, జగతికి జ్యోతివి యేసుని మాత. జననీ మరియా చల్లని మాత, కానా పెండ్లిలో భక్తుని బ్రోచి కరుణామూర్తిగా వెలసిన మాత. కానా పెండ్లిలో భక్తుని బ్రోచి కరుణామూర్తిగా వెలసిన మాత. నిత్యము మాకై ప్రార్థన చేసి, నిత్యము మాకై
ప్రార్థన చేసి మమ్ముల కావుమా శ్రీ సభ మాత మమ్ముల కావుమా శ్రీ సభ మాత జననీ మరియా చల్లని మాత జగతికి జ్యోతివి యేసుని మాత జననీ మరియా చల్లని మాత. పునీత అంతని వారా మా కొరకు వేడుకొనండి. క్రీస్తుల సహాయమాత మాకు సహాయం చేయండి. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. కే వెంకయ్య కుటుంబంలో దేవుడు చేస్తున్న మేలుకి గాను ఈ వెంకట్రావు ఆత్మకు నిత్య విశ్రాంతి కలగాలని